ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే ఎగ్స్ అనమాట, 6 ఎగ్స్ అనమాట. ఆల్రెడీ నాకు తెలియకుండా అమ్మ ఉడకబెట్టేసారనమాట. నేను చెప్పాను అంతే, ఉడకబెట్టేసి వచ్చి అప్పుడు చెప్పారనమాట, ఉడకబెట్టేసానమ్మా అని. ఎగ్స్ మాత్రం ఫ్రెండ్స్ ఏంటంటే ఎండు చేపలు అనమాట. ఇవి కూడా హీట్ వాటర్లో వేసేసారనమాట. నేను లెక్క ముందే మార్నింగే చూడండి పొగలు వస్తున్నాయి. అంటే గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు ఇందుట్లో పోసాడంట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవి ఆల్రెడీ ఏంటంటే ఎగ్స్ ఉడకబెట్టేసినాయి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్ ఇది టమాటాలు కూడా, ఆనియన్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఇదంటే కోడిగుడ్లు వలిసేసానమాట 4. తమ్ముడు తినడానికి చెప్పేసి వాడికి విడిగా వండేసి అది వీడియో తీయలే నేను. ఇది చూడండి, 4 గుడ్లు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో కొత్తిమీర, పుదీనాకును ఉల్లిబంద అనమాట. టమాటాలు, ఆనియన్స్, ఇవి ఎండు చేపలు అనమాట ఫ్రెండ్స్. ఇవి కొంచెం ముక్కలు అయిపోయినట్టు ఉన్నాయి హీట్కి. లేదులే ఫ్రెండ్స్, అన్నీ కాదు, కొన్ని. హీట్ వాటర్లో పోసేసరికి ముందుగా ఏంటంటే నేను ఆయిల్ పోసుకొని ఎగ్స్ వేపుతాను అనమాట. తర్వాత ఏమో డ్రై ఫిష్ వేపుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది మూత తీసేస్తున్నా, 10 నిమిషాలు అయిపోయింది కదా, ఆయిల్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇది కదిపి ఒకసారి వాటర్ పోస్తా. మీడియంలో పెట్టుకుని దగ్గర 2 లోటాలు వాటర్ పోసాను అనమాట. తర్వాత గుడ్లు ఒకదాని తర్వాత ఒకటి వేస్తాను అనమాట. ఎండు చేపల తర్వాత గుడ్లు. నేను కొత్తిమీర వేస్తున్నా, అంటే అది ఎగిరిపోవాలి కదా, టైం పడుతుంది. ఈలోపు నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను, ఉల్లిబంద కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేను లోగడ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట, ఇట్లా చేస్తున్నారు, సపోర్ట్ చేయమని. ఏంటంటే నాకు చేసేవాళ్ళు కాకుండా మామూలుగా సబ్జెక్ట్ చేసుకుని వాళ్ళు కామెంట్ పెట్టకోకుండా మామూలుగా సబ్ చేసిన రోజు మనకు పెట్టి తర్వాత ఏంటంటే వాళ్ళ వీడియోస్ నాకు షేర్ చేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్. అవి చూస్తున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు. కనీసం కామెంట్ అయినా పెట్టారు కదా, అలాంటి వాళ్ళకి అర్థమవుద్ది అనమాట ఫ్రెండ్స్. అందుకని చెప్తాను. ఇది లోగడ కూడా చెప్పాను మీకు, లోగడ వీడియోలో కూడా చెప్పాను, 1 మంత్ బ్యాక్ కూడా చెప్పాను మీకు ఇలాగే. ఇందులో చేపలు వేసుకుంటున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో ఎన్ని చేపలు ఉన్నాయి కదా, ఇవి వేస్తున్నాం అన్నమాట. వాటితో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత ఎగ్స్ వేస్తారు. ఉల్లిబందుని కొత్తిమీర కూడా వేయాలన్నమాట, వేస్తారు ఫ్రెండ్స్. కట్ చేసి అక్కడ పెట్టారు. ఎగ్స్ కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను నా ఛానల్ మొత్తం కూడా వరల్డ్ వెళ్ళిపోద్ది, అంటే షేర్ల మీద వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఆ సంగతి అందరికీ తెలుసు. మన తెలుగు వాళ్ళకన్నా వరల్డ్ వాళ్ళే నాకు మెంబర్స్ ఎక్కువ అనమాట ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి వాళ్ళకి నేను సపోర్ట్, నా వరకు నేను ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతవరకు నేను సపోర్ట్ ఇస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను లైవ్లకు కానీ వెళ్ళి వీడియోస్లకు కానీ ఏంటంటే కొంతమంది నాకు ఇచ్చేవాళ్ళు కూడా అలాగే ఇస్తారన్నమాట సపోర్టు. కొంతమంది మాత్రం సబ్ చేసుకుంటారు, నా వీడియోస్ చూడరు, కామెంట్ పెట్టరు. వాళ్ళే మాత్రం 10, 15 లేకపోతే 5, 6, 7 అలా
షేర్లు చేసి కామెంట్ పెట్టమంటారు ఫ్రెండ్స్. అది పద్ధతి కాదు కదా. అంటే అలా చేసే వాళ్ళకి అందరికీ కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ పెట్టండి. మన తెలుగు వాళ్ళైనా సరే, వరల్డ్ అందరూ అదర్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి కాదు ఫ్రెండ్స్, నాకు ఇవ్వని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. నేను ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ చేసి కామెంట్ పెడతాను. వీడియోస్ షేర్లు వస్తాయి నాకు. అలాగే నాయి కూడా పెట్టారు కదా, అవి పెట్టరు అనమాట. దయచేసి పెట్టమని చెప్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయిందనమాట ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ అండ్ డ్రై ఫిష్, ఎండి చేపల కూర, తాటల చేపలు. ఫ్రెండ్స్ ఇది ఎండి చేపలను ఎగ్ కర్రీ అని ఉంది.